ఎక్కడ ఆపేవే? మల్లీశ్వరిని అచ్చుబాబుని విడదీయడానికి నాకు మంచి ఐడియా వచ్చింది. అచ్చుడు ఐడియా అదిరిందిరా, కానీ అది ఒప్పుకూడదా? ఒప్పుకోకపోవడానికి అదేం కాలేజ్ గర్ల్ కాదు, కాల్ గర్ల్. వెళ్ళి మాట్లాడు. ఎక్స్క్యూజ్ మేడం, మా ఇంటికి వస్తారా? ఇడియట్, నేనేమైనా ఫ్యామిలీ టైప్ లేడీ అనుకున్నారా? ఇంటికి రావడానికి కావాలంటే లాడ్జ్కి వస్తా. అయిపోయి లాడ్జ్ డబ్బులు కూడా మీకే ఇచ్చేస్తాను, మా ఇంటికి వచ్చేస్తాయి. అయితే ఓకే. ఇక్కడ మీ కొలీగ్స్ ఎవరైనా ఉన్నారండి? మాకు సాలిడ్ గా 2-3 ఫేర్లు కావాలా? ఎందుకు? మీ ఇద్దరేగా, నేను సరిపెట్టేస్తానులే. చిచి, అందుకు కాదు, జస్ట్ ఫోటోలు తీయడానికి. ఫోటోలుకా? రెడీ, రెప్పేద్దే. అబ్బా సూపర్, రెప్పేద్దే. ఈ పోజ్ చాలా హ్యాడ్, జీవితం సర్వనాశనం అయిపోవడంగా. కొంచెం సెక్సీగా ఎక్స్ప్రెషన్ ఇవ్వచ్చు కదరా. నీ అబ్బా నా ఫేస్ ఉండదు కదరా. ఇదిగో, కాంట్రాక్ట్ పోజుల కోసం అయినా మోజు పట్టు చెప్పండి, ఫీజులో డిస్కౌంట్ ఇస్తాం. కమిట్ అయిపోదాం. అయ్యో, మేము అలాంటి వాళ్ళం కాదు. మీరు అలాంటి వాళ్ళు కాకపోయినా మేము అలాంటి వాళ్ళమే. రేయ్, తొందరగా తీరా, సీరం తీసేసేలా ఉన్నారు. ఫ్రెష్ అయినట్టు మాట్లాడుతున్నాం. ఫోటోగ్రఫీ అదిరిందిరా, నేను కూడా 4 తీసుకోవాల్సిందే. రెడీ, రెప్పేద్ది. రారా, కవర్ స్టాంపులు అంటే మర్చిపోయాను. మరీ మంచిది, పెనాల్టీ కోసమైనా కరెక్ట్ గా వెళ్తుంది. రేయ్, మంచి ముక్కేరా, పేక ముక్కరా. ఒక్క జోకరేసుడు కలొచ్చేద్ద నీకు. రే, నీ బ్రెయిన్ చాలా స్ట్రాంగ్ రా. తలుపురా. హాయ్, మళ్ళీ ఏంటి ఇలా వచ్చా? కవర్ అంది ఉంటదిరా. నాకు కవర్ వచ్చిన విషయం నీకెలా తెలుసు? చేతిలో కవర్ ఉందిగా, ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు కదా. అవునవును, అర్థం అలాగే ఎక్స్పెక్ట్ చేసిన. కవర్ వేసిన భలే కవర్ చేసావరా. ఏంటి కవరు? ఫోటోలు అయ్యి ఉంటాయి. అవును, చూడండి. ఫోటోలా? ఎరా ఫోటోలు మారిపోయినాయా? దారుణం, హ? ఘోరం, నేరం. ఇలాంటి వాడు మా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి మాకు చాలా అశ్లీలంగా ఉంది. బంగారం లాంటి నిన్ను వదిలేసి ఈ ఇత్తట్ల పక్కలతో తిరుగుతాడా? ఇలాంటి వాడిని అసలు క్షమించకూడదు. ఇవి చూసిన తర్వాత కూడా ఎలా క్షమిస్తుందిరా? ఇమీడియట్ గా వదిలేయ్, వదిలేయ్. బ్యాడ్ ఫెలో, అసలు వాడికి లేని అలవాటు అంటూ లేదు. చుక్క, ముక్క, పేక, లపాకి, అది మరే కావాలంటే అడు చూడు. అవి మీవి కదా? అబ్బే, అచ్చిబాబు వదిలేసి వెళ్ళిపోయి అది జ్ఞాపకార్థం మేము దాచుకున్నాం. ఎరా సరే గాని, ఈ ఫోటోలు చూస్తుంటే మీకేమైనా తేడా తెలుస్తుందా? అస్సలు తెలియట్లేదు. అచ్చం వాళ్ళనే ఉన్నాడు. వాడే వాడే. నాకు 2 తేడాలు కనిపిస్తున్నాయి. ఏమిటి? అచ్చిబాబుకి చెస్ట్ మీద బొచ్చు లేదు, డైలీ షేవ్ చేసుకుంటాడు. తనకి భుజం మీద పుట్టుమచ్చ లేదు. ఫ్యాషన్ కోసం ఆ మధ్య పెట్టుకున్నాడు. ఎరా ఈడేం చెప్తే అదే కరెక్ట్. ఆ మచ్చ అచ్చిబాబు కాదు, నీకుంది. అరే, అచ్చం వాళ్ళనే నీకు కూడా ఉందరా. నా మధ్య చూసే రాడు పెట్టించుకున్నాడు. జస్ట్ మినిట్. ఇంకొకసారి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసి మమ్మల్ని విడదీయాలని ట్రై చేశారో మర్డర్ చేసి కేసు లేకుండా చేస్తాను. కబడ్దా చూడ. మీరు ఎక్కడున్నారా? నేను మీకోసం రూమ్కి వెళ్ళి వస్తున్నాను. మేము ఎక్కడుంటే నేను అక్కడ వెళ్ళమన్నాడా? లేదురా, మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. దాంతో తెగదప్పులు చేసుకుని మా దగ్గరికి వచ్చేస్తున్నావా? మీ సాయంత్రం ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. ఎవరిని అడిగి పెట్టుకున్నారు? పంతులు గారిని. నిశ్చితార్థం అయిపోయాక పార్టీ కూడా పెట్టుకున్నాం. సారీ, నువ్వు మన ఫ్రెండ్షిప్ కంటే అదే ఎక్కువ ఇల్లు వెళ్ళిపోయినప్పటి నుంచే నీకు మాకు ఉన్న అక్రమ సంబంధం తెగిపోయిందిరా. ఇలాంటి పార్టీలు మేరం. థ్యాంక్స్ రా. అంటే ముస్టోని పిలిచినా పర్వాలేదు, మిమ్మల్ని మాత్రం పిలవద్దని చెప్పిందిరా మల్లీశ్వరి. పొరపాటున మీరు వస్తారేమో అని చెప్పేద్దామని వచ్చాను. మీరు ఆడుకోండి. బాయ్. ఈడేంటర్ ఎంత టెర్రరిస్ట్ అయిపోయాడా? సారీ సారీ, నో సారీ. మీరు కీప్ రైట్, నేను కీప్ లెఫ్ట్. నువ్వు అచ్చిబాబు? వెంకటలక్ష్మి. Oh my God.
సారీ వెంకటలక్ష్మి, నిన్ను చాలా సంవత్సరాల తర్వాత చూసిన ఎమోషన్లో నేను వాటేసుకున్నా. ఈ విషయానికి చెప్పొద్దు. ఆయన ఎవరు? మీ ఆయన. రాస్కెల్, తన పెళ్ళాన్నని ఊరందరికీ చెప్పుకుంటున్నట్టున్నాడు. అవును, పిల్లలు ఎలా ఉన్నారు? ఆ పిల్లలకి తల్లిని కూడా చేసేసాడనమాట. బాగానే ఉన్నారు. పాపం, ఎలా ఉండేది ఎలా అయిపోయింది. నన్ను చేసుకుంటే పువ్వుల్లో పెట్టి చూసుకునేవాడిని. ఏం చేస్తాం, బ్యాడ్ లక్. ఇక్కడికి ఎప్పుడు వచ్చావు వెంకటలక్ష్మి? వారం అయింది. నువ్వెలా ఉన్నావు? నిన్ను పూర్తిగా మర్చిపోలేక ఏదో ఇలా బతికే ఉన్నా. బానే ఉన్నాను వెంకటలక్ష్మి. నేను నీకు ఎప్పుడైనా గుర్తొచ్చారా? మర్చిపోతే కదా గుర్తు రావడానికి. కానీ కలుద్దామన్నా ఫోన్ చేద్దామన్నా నీ అడ్రస్ నాకు తెలియలేదు. అయ్యో భగవంతుడా, ఎందుకు ఇలా మమ్మల్ని వేరు చేసావు? ఏంటచ్చి బాబు బాధపడుతున్నావు? అబ్బే, ఇన్నాళ్ళ తర్వాత కలుసుకున్నాం కదా, ఆనంద పుష్పాలు కారుస్తున్నాను. అవును, నీ కూడా నల్లోడు బండోడు అని ఇద్దరుండేవారు, ఎక్కడున్నారు? ఇక్కడే ఉన్నాం. వీడే పండాడు. ఈడే నల్లాడు. ఎలా ఉన్నావు వెంకటలక్ష్మి? బానే ఉన్నాను. మీరేం చేస్తున్నారు? క్రికెట్ ఆడుతున్నాం. నేను డాన్స్ మాస్టర్, వీడు సింగర్. ఏ సినిమాలకి చేశారు? సినిమాలంటే సిరాకు, పెళ్ళిళ్ళకే. ఓ, అచ్చిబాబు ఏడి? వెళ్ళిపోయి ఉంటాడు. చెప్పలేదే. ఈ మధ్య వాడు అలాగే వాకౌట్ చేస్తున్నాడులే. అది సరే గాని నువ్వేంటి అంత అర్జెంట్ గా పెళ్లి చేసుకుని పిల్లలు కనేసో ఆగలేకపోయావా? పెళ్లి చేసుకోవటం ఏంటి, పిల్లల్ని కంటవేంటి? ఎవరు చెప్పారు మీకు? అచ్చిబాబు, ఆడికి మల్లీశ్వరి చెప్పిందంట. చిచి, నాకు పెళ్లి కాలేదు, పిల్లలు పుట్టలేదు. ఆ? అదేంటి? అదో పెద్ద కథ. చిన్నగా చెప్పడం కుదరదా? ఓం మాధవాయ నమః, ఓం కేశవాయ నమః. నక్కల చిర సత్యం గారి జ్యేష్ఠ పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి మల్లీశ్వరి గిన్ని తల్లి తండ్రి లేని అచ్చిబాబు గిన్ని ఈ నెల 16వ తేదీ రాత్రి 10 గంటలకు పెద్దలు సుముహూర్తము నిశ్చయించినారు గాన తామెల్లరూ అక్షింతలు వేసి ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. మల్లీశ్వరి ఎక్కడుందా? రాయ్ మల్లీశ్వరి! ఏమే, మా అచ్చిబాబు గారిని కబ్జా చేయడం కోసం బ్యాచులర్ అని వెంకటలక్ష్మికి పెళ్ళయిందని, పిల్లలు పుట్టారని అబద్ధం చెప్తావా? ఏంటో నువ్వు చెప్పేది? అచ్చి, తాగొచ్చి వాగుతున్నారు. వాళ్ళ మాటలేం పట్టించుకోకు. నేను తాగొచ్చింది నిజం వాగడానికనే. మర్యాదగా ఉండి మాకు కూడా పంపు. అచ్చి, ఆగండి ఆగండి, అది ఎలా కుదురుతుంది? ఓం నమః శివాయ. ఆల్రెడీ వాళ్ళకి ఎంగేజ్మెంట్ అయిపోయింది, అంటే హాఫ్ ఆఫ్ ది మ్యారేజ్ అయిపోయింది అనమాట. ఈ నిశ్చితార్థం జరిపించింది నువ్వేనంటరా? ఎస్ మై సెల్ఫ్. మంచి సంభావన కూడా ఇస్తానన్నారు. వాళ్ళు ఇస్తాం ఎందుకు, మేము ఇస్తాం కదా. ఎక్కడో ఇస్తామంటే కుదరదు, స్పాట్ పేమెంట్ కావాలి మాకు. ఒరే స్పాట్ పేమెంట్ అంటారా? కొట్టే జ్వరం వచ్చేలా. అమ్మా మా గురువు గారి మీద ఎవడన్నా చెయ్యేశాడో ప్రాణాలు పోతాయంతే. ఎవడగా? ఆయనకే. అందుకే కొడతాను. పొట్ట మీద అయినా కొట్టుకోండి సార్, కిందకి మాత్రం దిక్కండి సార్. ఏ లోపం లేకుండానే మా గురువు గారికి పెళ్లి అవట్లా. ఈ లోపం కూడా ఉందని తెలిస్తే జీవితంలో పెళ్లి అవదు. ప్లీజ్ సార్. ఇప్పుడు ఈ టాపిక్ అవసరం ఉంటావా? మీ సేఫ్టీ కోసం చెప్పామండి. ఎక్కడ కొట్టుకున్నా పర్వాలేదు అనుకుంటే కొట్టించుకోండి. కొట్టిందయ్యా. ఆగండి 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 సార్, ఆగండి, మీకు దండం పెడతాను. ముందు మీరు వెళ్ళి మీ పని చూసుకొని రండి, నేను ఇక్కడే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను. ఈ లోపు మా ఆవిడతో కొంచెం మాట్లాడాలి. ఒరేయ్, వచ్చిన పని మర్చిపోయాం పదా. వచ్చా మల్లీశ్వరి. ఎక్కడ కొట్టినా పర్వాలేదా? అంటే అబ్జెక్షన్ లేదన్నారు కదా. ఎక్కడ కొట్టినా పర్వాలేదా? ఎక్కడ కొట్టినా పర్వాలేదా? ఎక్కడ కొట్టినా పర్వాలేదా? నీ ముక్కు కొరుకుతారా? చూడు, ఎంగేజ్మెంట్ నువ్వు చేసుకున్నావు కాబట్టి కనీసం పెళ్ళైన వెంకటలక్ష్మి చేసుకునివ్వవు. కాదు కూడదంటే అండి వారానికి రోజు నీ దగ్గర పంపిస్తాం. శోభనం కూడా చేస్తాం. ఏంటో మాటలు, మనం తర్వాత మాట్లాడుకుందాం. వెళ్ళండి. తర్వాత అంటే ఎప్పుడు రా? మీ ఇద్దరికి పెళ్ళి పిల్లలు పుట్టి వాళ్ళు కరాటే ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయిన తర్వాత మర్యాదగా మా వాడిని పంపు, లేకపోతే పంతుల్ని పీకినట్టు పీకుతాం. చెప్తే మల్లీశ్వరి, వదిలి చచ్చిపోతారు. మల్లీశ్వరి, వాళ్ళు చెప్పినట్టు నిజంగానే వెంకటలక్ష్మికి పెళ్లి కాలేదా? కాకపోతే ఇంత జరిగాక నన్ను కాదని వెళ్ళి దాన్ని చేసుకుంటావా? అబ్బబ్బే, ఎలా చేసుకుంటాను, ఊరికి అడిగానంతే. ఏం తింటదరా ఇలా కొట్టిందా? ఏంట్రా వాకింగ్? వాకింగ్ కాదే, పగ, ప్రతీకారం, రివెంజ్ నా మీద. ఆ మల్లీశ్వరి మీద.
ఎలాగైనా వాళ్ళ పెళ్లి ఆపాలి. ఆపడం సంగతి తర్వాత ముందు కాపడం సంగతి చూడరా. అయ్య బాబోయ్, అసలు అది ఏం పెట్టి కొట్టిందిరా? అదే దాని దగ్గర ఉన్న టెక్నిక్. మొదటి దెబ్బకి కళ్ళు బయర్లు కమిసాయి. ఆ తర్వాత దేంతో కొట్టిందో ఎలా కొట్టిందో కూడా తెలీదు. దెబ్బకి దెబ్బ తీయాలి. మనం కూడా కరెక్ట్ నేర్చుకుందాం. ఎప్పుడు కరాటే నేర్చుకుంటాం, ఎప్పుడు దాన్ని దెబ్బ కొడతాం. మరేం చేద్దాం? కిడ్నాప్ చేద్దాం. గుడ్. వాట్? కిడ్నీలు తీసి ఇడ్లీలో తినేది, దాన్ని ఎలా కిడ్నాప్ చేస్తాం? మనం చేయిస్తాం. ఎవరి చేత? బొంగు బ్రదర్స్ బిజినెస్ డీటెయిల్స్. 2 మర్డర్లకు ఒక యాక్సిడెంట్ ఫ్రీ, 2 రేపులకు ఒక కిడ్నాప్ ఫ్రీ, ఒక మెన్ అరిగితే ఒక తోడ ఫ్రీ, ఒక కాలు అరిగితే ఓ వేలు ఫ్రీ, ఒక కన్ను పీకితే ఓ పన్ను ఫ్రీ. ఈ అవకాశం నెలాఖరు వరకు క్రెడిట్ కార్డ్ సౌకర్యం కూడా కలదు. అయిపోయి ఈ బొంగు బ్రదర్స్ ఎవర్రా బాబు, డైరెక్ట్ గా బోర్డు వ్యాపారం చేస్తున్నారా? టీవీలోను పేపర్స్ లోను కూడా యాడ్స్ ఇస్తుంటారా? మా రౌడీల్లో కూడా కాంపిటీషన్ ఎక్కువైంది, అందుకే ఇలాంటి స్కీములు పెట్టాం. మీరు బొంగు బ్రదర్స్ లో ఒక బొంగుని. మీరు వచ్చిన పని కిడ్నాప్ చేయాలి. నన్నా? చేత మిమ్మల్ని కాదండి. ఓ మిమ్మల్నా? రే రౌడీ, వీళ్ళిద్దరిని కాళ్ళు చేతులు కట్టి లోపల పడే. మమ్మల్ని కాదండి, ఒక అమ్మాయిని. అమ్మాయినా? విత్ రేపా వితౌట్ రేపా? వితౌట్ రేపే. ఎంత అవుద్ది? అన్నయ్యని అడగాలి. అంటే ఇంకొక బొంగ. ఈయన ఎంత ఉన్నాడంటే ఆయన ఎంత ఉంటాడు? ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? ఎస్, ఐ యామ్ బిగ్ బొంగు. ఈయన మీ అన్నయ్య? అంత డౌట్ ఎందుకు వచ్చింది? కటౌట్ చాలా చిన్నదిగా ఉంటాను. మావి మా నాన్నల పోలికలు. నాన్నలా? యు మీన్ డాడీ? ఎస్, జనరల్ గా 2 అమ్మలు ఉంటారు, మాకిద్దరు నాన్నలు. ఎందుకలా? మా నాన్న పచ్చి వైలెంట్, మా అమ్మ పిచ్చి రొమాంటిక్. ఒక రాధా, 2 కృష్ణులు. ఆహా, ఇప్పుడు ఆ రాధగారు ఎక్కడ ఉన్నారండి? 5th ఫ్లోర్ లో ఉన్నారా? లేదు, పైలోకంలో. చనిపోయారా? చంపేశాం. వై? సిల్లీ పనులు చేస్తుంటే చిరాకొచ్చి శూలంతో పొడి చేశాం. తల్లిని చంపారా? నిన్ను కూడా. చంపేయమంటారా బాస్? కస్టమర్స్ చంపేస్తే మనం చచ్చిపోతాం. మీరు మ్యాటర్కి రండి. ఈ అమ్మాయిని కిడ్నాప్ చేయాలి. బాగుంది, చేద్దాం. 50,000 అవుతుంది. 50,000? 3 మచ్. 5,000 ఇస్తాం. ఏయ్, బ్రదర్ తో బేరాలొద్దు, బాంబు పడిపోద్ది. అది కాదండి, మా దగ్గర అంత లేదు. ఎంత ఉంది? 5,000. ఇలాగే. తమ్ముడు, అన్నా. వీళ్ళకి బిల్ రాసి. కిడ్నాప్ ఎప్పుడు చేస్తారు? మిగిలిన 45,000 ఇచ్చాడు. దారుణం. మమ్మల్ని మోసం చేశారంటే మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాం. మా మీదే పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? నిన్ను కస్టమర్స్ మీద చేసుకోవద్దని డాడీస్ చెప్పారు. రౌడీస్, Yes, boss. వీళ్ళ మొహాన్ని 4 బాంబులు కొట్టడం నాళే పోతారు. ఓకే బాస్. మరి ఇప్పుడు ఏం చేద్దాంరా? ఆ కిడ్నాప్ ఏదో మనమే చేద్దాం. మనమా? గీతలో కృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పాడు? ఏమో, ఆ టైంలో మేము లేము అక్కడ. పర్వాలేదు, మళ్ళీ నేను చెప్తాను. ధర్మాన్ని కాపాడడానికి అధర్మ యుద్ధం చేసిన తప్పు లేదన్నాడు. తెలుగులో చెప్ప. ఎదురు దెబ్బ తీయలేనప్పుడు దొంగ దెబ్బ తీయడమే. ఓకే. ఒరేయ్, ఆనకొండ వచ్చి ఒంటరిగా ఇంట్లోకి వెళ్తుంది. ఓవర్. గుడ్. వైర్ కట్ చేశాను. కరెంట్ పోయిందా? పోయింది. మల్లీశ్వరి ఇంట్లో కదా, పక్కింట్లో. ఓవర్. చివర్లో ఆ ఓవర్ ఏంటి? ఒరే, సినిమాలో ఇలాంటి సీన్స్ లో మాట్లాడిన తర్వాత ఓవర్ అని అంటారు కదా. ఏ ఓవర్? నీ అప్ప, అది వైర్లెస్ రా, ఇది సెల్ ఫోన్. ఇప్పుడు చూడు, కట్ చేశాను. కరెంట్ పోయిందా? పోయింది. ఓవర్. ఏ సారీ. దొరికా. ఏంటి? బాగా ఆకలేస్తుందిరా, నేనే తినొచ్చి కిడ్నాప్ చేద్దామే. నీ అప్ప, ఈ టైంలో కిడ్నాప్ చేసాక హోటల్కి వెళ్దాం. ఈ లోపు హోటల్ కట్టేస్తారేమో. పోనీ నేను వెళ్ళి పార్సల్ తీసుకొస్తాను, ఈ లోపు నువ్వు కిడ్నాప్ చేయరా. నోరు మూసుకుంటారా? రా. ఏదిరా ఇది? రేయ్, నేను పైకి వెళ్ళి చూస్తాను, నువ్వు కింద చూడు. మాస్క్ వేసుకో. గుర్తు పట్టిందంటే మనల్ని ఎవరు గుర్తు పట్టకుండా ఎరగదీస్తుంది. అయ్యో, ఇది రోజు ఎంత తింటదా? హలో. పైనది మంచి నిద్రలా ఉంది. అయితే 10 నిమిషాలు కూడా పడుకోరా, బిర్యానీ చేసుకొని తినొచ్చేతాను. బిర్యానీయా? అవునరా, ఎవరితో సరిగ్గా చాలా బాగుంది. నీ తిండి తగలయ్యా. ఇది లేచిందంటే ఫుల్ మీల్స్ తినిపించేస్తుంది.
త్వరగా రా అలాగా ఛీ! ఎవరది? ఎవరూ లేరు, పిల్లి గిన్నె కింద పడేసింది, మియావ్, మియావ్. పైనెట్టేసింది. ఏయ్! అయ్యో, చంపేద్దాము. ఎక్కడ ఓకే గడ్డి కొట్టేసిందిరా. రేయ్, ఫోన్ మోగుతుంటే ఎత్తుతావే? మీరు ఉన్నారు కదండి, ఫోన్ ఎత్తడానికి నేను, మాట్లాడడానికి నువ్వునా? ఆ ఫోన్ మీకే ఎడితే చూడండి. ఏంటి నా ఫోన్లో నాకు కూడా ఫోన్లు వస్తున్నాయా? హలో హాయ్ డార్లింగ్. డార్లింగా, మీరెవరండి? మాట్లాడేది గురవే కదా? కాదండి, గాలికొట్ట గోవింద శాస్త్రిని. నువ్వెందుకు ఎత్తావు ఫోను? రింగ్ అయింది కాబట్టి. రింగ్ అయితే ఎత్తేస్తావా? గురవే గారికి ఇవ్వు. అలాగేనమ్మా, ఆవేశపడకండి. ఒరే గురువే, నీ ఫోను. ఫోనా? హలో, హాయ్. హాయ్ డార్లింగ్. మిమ్మల్ని కదండి బాబు, మళ్ళీ ఎవరినండి ఫోన్? చూసావా, నీ దగ్గర పనిచేసే డ్రైవర్ కూడా లవర్స్ మెయింటైన్ చేస్తున్నాడు. నువ్వు లవ్ చేయవో పెళ్లి చేసుకోవు. ట్రై చేస్తూనే ఉన్నా. ఏం ట్రై చేయడం ఏమిటో, నీ వల్ల కాకపోతే చెప్పు. ఆంజనేయ స్వామి గుడిలో పూజారిగా పనిచేస్తున్నా రామకృష్ణ శాస్త్రి గారు లేరు, వారు ఈమెయిల్ పంపించారు. ఏమని? మనతో సంబంధం కలుపుకోవాలనిరా. ఆయన కూతురుందా? లేదు. మరి పెళ్ళి ఎవరికి? వారికి నాకును. నీ అమ్మ కడుపు మాడా, కర్మ చేసుకోవాల్సిన వయసులో కళ్యాణం ఏమిటి? ఏమో. ఆవిడ కూడా ఉప్పు కారం మసాలాలు తింటూ అర్ధరాత్రి బిడ్డెట్ మసాలా చూస్తున్నారండి. ఎంతకాలం కంట్రోల్ చేసుకుంటారు పాప. కరెక్ట్ గా చెప్పావురా నాయన. ఆయన కూడా నా అలాగే ఒంటరిగా బతుకుతున్నారట. నేను జెండా ఊపితే వచ్చి బండెక్కేస్తాను. ఉపేనామ్ గారు ఈయన ఎలాగో ఒప్పలేరు. నువ్వు నోరు మీరా కంపు వెధవా, వసే ద్రోహమాత. ఇంకొకసారి కంప్యూటర్ ముందు కూర్చొని వెబ్సైట్లు ఇంటర్నెట్లు ఓపెన్ చేసామంటే మదర్ సెంటిమెంట్ కూడా చూడకుండా మద్దతు చేస్తా. మీరేటండి గట్టి మీద కడుకోకలాగా. మీరు చేసుకోరు, అమ్మగారు చేసుకునేవరు. అది అలా పెట్టు. ఈ ఇంట్లో పెళ్ళంటూ జరిగితే నాకే జరగాలి, జరిగి తీరుతుంది. అరే డిప్ప